జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వారం ఏ అభివృద్ధి పనులు చేశారు, ఏ ట్వీట్లు చేశారు ఒకసారి చూద్దాం. జనవరి 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులుగా వస్తున్నాయని, ఇటీవల విశాఖపట్నం వేదికగా 2.08 లక్షల కోట్ల పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జనవరి 13న తెలుగు ప్రజలకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటల సమ్మేళనమే సంక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మమకారమని తెలియజేస్తుంది. ఈ సంక్రాంతి వేళ పల్లెల్లో పిల్లాపాపలతో కలకల్లాడుతుంటే సంతోషంగా ఉంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనవరి 17న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ప్రభుత్వ శాఖలలో లోపాలపై తీవ్ర స్థాయిలో ఫోకస్ చేశారు. అవినీతి అక్రమాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కొన్ని విషయాల్లో అధికారుల అలసత్వాన్ని సహించడం లేదు. రేషన్ బియ్యం అక్రమాల విషయంలో పవన్ చేసిన హడావిడి చూశాం. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై ఫోకస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా పలు కేసులపై కూడా పవన్ కళ్యాణ్ కాస్త ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడం ఏమిటంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారులను నిలదీశారు. వాటి వివరాలు ఏమిటో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలన్నారు. జనవరి 18న ఆంధ్రప్రదేశ్లో చెత్త నిర్మూలన, రీసైక్లింగ్ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగులు వేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఇకపై ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టగా తాము అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న పవన్ కళ్యాణ్ జీతాలు పెంచాలనే అభ్యర్థన తమ దృష్టికి వచ్చిందని, ఖచ్చితంగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా కృష్ణానది వరదల సమయంలో ప్రజలకు సేవలు అందించిన 35 మంది పారిశుద్ధ్య కార్మికులకు పవన్ కళ్యాణ్ సన్మానించారు.